కన్నడ హీరో దర్శన్ చేయించాడని చెప్తున్న హత్య కేసు ఇప్పుడు ఇండియా వైడ్గా హాట్ టాపిక్గా మారింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు చెప్తున్న మాటలు వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. తన ప్రియురాలి ఫోటోకు బ్యాడ్ కామెంట్ పెట్టాడు అన్న ఒకే ఒక్క కారణంతో తన వీరాభిమానినే చంపించేశాడు కన్నడ స్టార్ దర్శన్. నిజానికి దర్శన్కు 10 ఏళ్ల క్రితమే పెళ్ళైంది. కానీ సినీ ఇండస్ట్రీలో కాస్త ఎదిగిన తర్వాత పవిత్ర గౌడ అనే యాక్టర్తో పరిచయం ఏర్పడింది. చాలా కాలం వీళ్ళ రిలేషన్ సీక్రెట్గా బాగానే నడిచింది. కానీ ఒకరోజు పవిత్ర దర్శన్తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలకు పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్సే ఎక్కువ వచ్చాయి. ఆ కామెంట్స్లో రేణుకాస్వామి కామెంట్ కూడా ఒకటి. రేణుకాస్వామి దర్శన్కు పెద్ద ఫ్యాన్ అవడంతో కామెంట్స్ కాస్త ఘాటుగా పెట్టాడు. దర్శన్ తన భార్యతో విడిపోవడానికి పవిత్రనే కారణం అంటూ ఆమెను అనరాని మాటలు అన్నాడు. ప్రియురాలి మనసు గాయపడడంతో దర్శన్ రగిలిపోయాడు. తన అభిమాన సంఘంలోని కొందరు వ్యక్తులకు డబ్బులిచ్చి రేణుకాస్వామిని ఎత్తుకొచ్చేయమని చెప్పాడు. ఇందుకోసం వాళ్లకు అప్పు చేసి మరీ 30 లక్షలు ఇచ్చాడు. జూన్ 8న ఆ గ్యాంగ్ చిత్రదుర్గ జిల్లా వెళ్లి రేణుకాస్వామిని తీసుకొచ్చారు. నేరుగా బెంగళూరుకు తీసుకొచ్చి నానా హింస పెట్టారు. పోస్ట్మార్టం రిపోర్ట్లో రేణుకాస్వామి బాడీ మీద 15 బలమైన గాయాలున్నట్టు డాక్టర్లు చెప్పారు. ఆ గాయాల్లో చాలా వరకు కరెంట్ షాక్ వల్ల ఏర్పడ్డ గాయాలే. రేణుకాస్వామి చనిపోయింది కూడా కరెంటు తీవ్రతతోనే. ఇక కొన్ని గాయాలు మాత్రం మేకు లాంటి కొన్ని వస్తువులను బాడీలో గుచ్చడం వల్ల ఏర్పడ్డాయని డాక్టర్లు చెప్తున్నారు. అవే కాకుండా ప్లాస్టిక్ పైపులు, కర్రలతో కొట్టిన గాయాలు రేణుకాస్వామి శరీరం నిండా ఉన్నాయి. మర్మాంగాలు నలిగిపోయాయి. రేణుకాస్వామి బాడీని పోలీసులు రికవరీ చేసుకున్న టైంలో అతనికి ఎడమ చెవి లేదు. శరీరానికి ఒక్క చెవి మాత్రమే ఉంది. జస్ట్ ఈ రిపోర్ట్ చాలు రేణుకాస్వామిని వాళ్ళు ఏ రేంజ్లో టార్చర్ చేసి చంపారో తెలియడానికి. నిజానికి ఈ కేసులో దర్శన్ పేరు ముందుగా బయటికి రాలేదు. మనీ విషయంలో గొడవ జరగడంతో తామే రేణుకాస్వామిని చంపేశామంటూ 3 వ్యక్తులు పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోయారు. కానీ వేరువేరుగా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ 3 చెప్పిన ఆన్సర్స్కి పొంతనలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి వాళ్ళ కాల్ డేటా చెక్ చేశారు. ఈ 3 ఫోన్ కాల్స్లో కామన్గా కనిపించిన నంబర్ దర్శన్ది. ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు వెనక రెగ్యులర్గా దర్శన్ వాళ్ళతో టచ్లో ఉన్నాడు. ఇదేంటని ఎంక్వైరీ చేస్తే ఈ బ్యాడ్ కామెంట్స్ విషయం బయటికి వచ్చింది. దీంతో వెంటనే దర్శన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన 17 మంది ఇప్పుడు పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. ఈ హత్య కేవలం తన ప్రియురాలి సంతోషం కోసమే దర్శన్ చేయించాడు అని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో పవిత్ర గౌడ పాత్ర కూడా ఉందన్న అనుమానంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో కూడా పవిత్ర మేకప్, లిప్స్టిక్ వేసుకొని పోలీసులతో నవ్వుతూ వెళ్ళింది. అంటే రేణుకాస్వామిని చంపినందుకు వాళ్ళకు 1% కూడా పశ్చాత్తాపం లేదు. సినీ ఇండస్ట్రీలో ఏ హీరో అయినా హీరోయిన్ అయినా స్టార్స్ అవుతున్నారు అంటే అది కేవలం ఫ్యాన్స్ వల్లే. కానీ అదే ఫ్యాన్ను జస్ట్ ప్రియురాలి కళ్ళలో ఆనందం కోసం శత్రువుని కూడా చంపనంత దారుణంగా చంపించేశాడు దర్శన్.